మనమంతా కోరుకుంటున్న సమానత్వం అనేది ఇంటి నుంచే మొదలు కావాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సూచించారు. అమ్మాయిలు అబ్బాయిలు బాధ్యతల్ని సమానంగా స్వీకరిస్తారు, అప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులు స్ఫూర్తిగా నిలిచిన స్పందన, ఆశాకుమారి, సునీత, జ్యోతి, అనుషకు సత్యభామ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆ కార్యక్రమానికి జోయాలుకాస్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించింది. ఈ స్థాయికి వచ్చేందుకు చేసిన కృషిని అవార్డులు పొందిన 5 మహిళలు వివరించారు. తమను గుర్తించి ఈ అవార్డిచ్చినందుకు ఈఎఫ్ఎం నిర్వాహకులను అభినందించారు. మీరందరూ కూడా బయటికి వస్తున్నారు, మీరందరూ చాలా ప్రొఫెషనల్గా చాలా అచీవ్ చేస్తున్నారు. గర్ల్స్ మన సొసైటీకి ఏది అవసరము అంటే మన బాయ్స్ కూడా గర్ల్స్ ఎంత ఎంపవర్డ్ ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం. సో వీ షుడ్ ఆల్ celebrate together when men start celebrating Women's Day and women start celebrating Men's Day. So that is equality. Equality anedi it starts at home. All of us should teach both boys and girls to share responsibility equally. Pudu manam equitable society ki we can hope for. Why should women only do everything? We should teach our boys and men also to share the responsibility and share the workload that happens both at home and outside. When we reach this true balance, ee balance anedi manam achieve cheyagaliginappudu, when men can accept empowered women and women can work equally with men, appudu manam true empowerment ki hope cheyachu. ఈరోజు ఈనాడు ఎఫ్ఎం నుంచి సత్యభామ అవార్డు అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ జర్నీ అంత స్మూత్గా లేదు. సో ఐ వాజ్ లైక్, నేను చాలా స్ట్రగుల్స్, ఐ మీన్ టు సే చాలా మల్టీ టాస్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్ చేసి ఈరోజు ఇవాళ ఇక్కడ నిలబడ్డాను. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ నన్ను ఇలా రికగ్నైజ్ చేసినందుకు. యాజ్ అ మదర్ ఆఫ్ 2 ఒక బ్రెస్ట్ ఫీడింగ్ బాబుని నేను నా పక్కన పెట్టుకొని నేను ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాను. సో జస్ట్ చదువుకుంటూ ఉండడం వేరు, చదువుకుంటూ గోల్డ్ మెడల్ కూడా సాధించడం అనేది, అది ఉద్యోగం చేస్తూ ఒక 2 పిల్లల తల్లిగా ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. సో పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్లలు లెట్ స్టాప్ అవర్ డ్రీమ్స్ అనుకుంటారు, బట్ ఐ డిడ్ నాట్ డూ దట్ అండి. నేను ఆపలేదు. అఫ్ కోర్స్ నా మదర్ ఇన్ లా కానీ, నా ఫాదర్ ఇన్ లా కానీ, నా హస్బెండ్ కానీ ఎక్స్ట్రీమ్గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఐఎమ్ క్యాపబుల్, నేను క్యాపబుల్ ఏదైనా అచీవ్ చేయడానికి అని. సో అందుకని వాళ్ళు ఎక్కడ ఏం చేస్తావులే, ఏంటిలే, కూర్చో అని అనలేదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పి నన్ను నమ్మి ముందుకి ప్రోత్సహించారు. సో అందువల్లే నేను ఇవాళ ఒక 2 పిల్లల తల్లిగా కూడా గోల్డ్ మెడల్ తీసుకోగలిగాను అంటే ఎస్, ఒక సపోర్ట్ సిస్టమ్. సో నేను ఏం చెప్పగలుగుతానంటే, ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా ప్రతి ఒక్క ఆడవాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఇంకా పెళ్ళయింది, పిల్లలు, ఇంకా చాలు అనుకుంటారు. కానీ కాదు, చాలు అనుకోకండి, మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. మీ అసలు జర్నీ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఎయిమ్ బిగ్, థింక్ బిగ్, అచీవ్ బిగ్, అండ్ మీరు యూఆర్ క్యాపబుల్ అండ్ యూఆర్ అన్స్టాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. నా ఈ జర్నీయే మీ అందరికీ అర్థమవుతుంది. సో నేను ఎలా ఈ చదువుకుంటూ జాబ్ చేస్తూ గోల్డ్ మెడల్ ఎలా సాధించాను అనే జర్నీయే మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్. ఈవెన్ కిడ్స్, పెళ్ళి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఎయిమ్స్, మీ గోల్స్ ఎక్కడ ఆగలేవు కూడా. మీరు ఒక స్ట్రాంగ్ విల్ పవర్, డిటర్మినేషన్ ఉంటే విమెన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండి. మీరు అన్స్టాపబుల్. థ్యాంక్ యూ ఈఎఫ్ఎం ఫర్ ఆనరింగ్ మీ విత్ దిస్ అవార్డ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను గవర్నమెంట్ హై స్కూల్ అడ్డగుట్టలో టీచర్గా పనిచేస్తున్నాను. సో నా జర్నీ గురించి చెప్పాలి అంటే, నాకు 19 ఇయర్స్కే మ్యారేజ్ అయింది, బట్ స్టిల్ నేను బీఎడ్ చేశాను, పీజీ చేశాను, నేను ఈ గవర్నమెంట్ జాబ్ని సాధించాను. సో మనకి ఏది కూడా ఒక బ్యారియర్ కాదని నా ప్రొఫెషన్లోనే నేను తారాస్థాయికి చేరగలిగాను. నాకు ఇప్పటికీ బెస్ట్ టీచర్ అవార్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి 2011లో గుల్జార్ గారి చేతి మీదుగా తీసుకున్నాను. 2018లో డిప్యూటీ సీఎం గారు మొహమ్మద్ అలీ గారి దగ్గర నుంచి కూడా నేను డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. మళ్ళీ రీసెంట్గా కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి దగ్గర నుంచి కూడా 2025లో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. సో నేను నా డిపార్ట్మెంట్కి ఎంత సర్వీస్ చేస్తే నన్ను గుర్తించారో, నా డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ ఈనాడు ఈఎఫ్ఎం వాళ్ళు నా సర్వీసెస్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ అవార్డు అనేది ఎన్ని అవార్డ్స్లో నేను ఎంత తీసుకొని ఎంత హ్యాపీగా ఉన్నానో, ఇది కూడా నాకు ఒక స్పెషల్ అవార్డు నా లైఫ్లో.
సో మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఈ అవార్డు ఇవ్వటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఈనాడు ఈఎఫ్ఎం. నేను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా జర్నీ 1993 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్లో నేను గాంధీ హాస్పిటల్లో జాబ్ చేశాను. ఐ వాజ్ మోటివేటెడ్ విత్ దిస్ నర్సింగ్ ప్రొఫెషన్ విత్ మా మదర్ ఆల్సో ఏ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. సో ఆమె చేసే డ్యూటీస్, పేషెంట్కి ఇచ్చే సేవలు, సో విత్ హర్ దిస్ థింగ్ నాకు మోటివేషన్ వచ్చింది. సో ఐ హ్యావ్ జాయిన్డ్ దిస్ ప్రొఫెషన్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ దిస్ ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్. అండ్ ఐ వర్క్డ్ ఇన్ కోవిడ్ టైంలో చాలా సేవలు చేశాను టు ద నీడీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆల్మైటీ. దేవునికి చాలా కృతజ్ఞతను టు గివ్ మీ దిస్ ప్రొఫెషన్. ఫీలింగ్స్ ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది నన్ను గుర్తించినందుకు. ఇట్ ఈస్ రియలీ హానర్డ్ అండ్ ఐఎమ్ వెరీ it is my sincere and thanks for the Eenadu team for recognizing and giving me this opportunity. Thank you. ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ మా స్కూల్ డేస్, కాలేజ్ డేసే గుర్తుకొచ్చాయి. అంటే నేను చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నాను. కాలేజ్ కూడా నేను కష్టపడి చదువుకొని పీజీ ఎంఏ ఎకనామిక్స్ వరకు నేను చదువుకున్నాను. పీజీ ఎంఏ ఎకనామిక్స్ చేసి నేను ఈ బిజినెస్కి రావడానికి ముఖ్య కారణము, మనము సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే దాంట్లో ఒక థ్రిల్ అనేది ఉంటుంది. ప్లస్ నేను అన్వరులం కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాను ఒక 15 years బ్యాక్, అంటే పీజీ అయిపోగానే. తర్వాత ఒక 10 years వరకు నేను మ్యారేజ్ ఆఫ్టర్ ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను, ఏ పని చేయలేదు, అంటే ఇంట్లో పనే సరిపోయింది. సో ఇప్పుడు ఈ 2011లో నేను మాకు మహిళా గ్రూప్స్ సంఘాలు అని ఉంటాయి. నేను మరిపల్లిగూడలో ఒక గ్రామ సంఘంలో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాను 2011లో. స్టార్ట్ అయిన గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. 2011లో నేను గ్రూప్లో జాయిన్ అయిన 1 year తర్వాత నేను గ్రామ గ్రూప్ లీడర్గా అయ్యాను. తర్వాత నేను అదే ఇయర్లో నేను గ్రామ అధ్యక్షురాలుగా పనిచేశాను. తర్వాత నేను గ్రామానికి వచ్చిన నేను గట్కేసర్ మండల్ ప్రెసిడెంట్గా నేను ఎన్నికయ్యాను. గట్కేసర్ మండల్ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల అక్కడ జరిగే ప్రతి మీటింగ్కి నేను వెళ్ళేదాన్ని. అక్కడ మా సార్ వాళ్ళు, పీడీ సారు, ఏపీఎం సార్లు, వివోఏలు, సీసీలు, మా సార్లందరి ప్రోత్సాహంతో ఏదో ఒకటి చేయాలి, ఇంత టాలెంట్ ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను ఎన్నో రకాల బిజినెస్లు చేశాను. లైక్ మష్రూమ్ కల్టివేషన్, ఫిష్ కల్టివేషన్, ఫిష్ ఫార్మింగ్, పల్ ఫార్మింగ్, ఏమంటారు దూది ఒత్తుల బిజినెస్, అలా రకరకాల బిజినెస్లు చేసి ఎన్నో లాసులు చూశాను. అయినా నేను పట్టు వదలకుండా ఏదో ఒకటి సాధించాలి, మనం చేయలేదంటూ ఏదీ లేదు అన్న ఉద్దేశంతో నేను సొంతంగా ఇప్పుడు హర్బల్ ప్రొడక్ట్ లైక్ సోప్స్, ఆయిల్, షాంపూ ప్రిపేర్ చేస్తాము. అంటే మన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి హాని చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇంట్లో అంటే నేను 10 years ఖాళీగా ఉన్నానని చెప్పాను కదా, మా చుట్టుపక్కల అన్ని చెట్లు పెంచడం అలాంటివన్నీ చేయడం వల్ల నాకు ప్రకృతి మీద ఒక అవగాహన అనేది వచ్చింది. సో ఆ పెంచిన మొక్కలతోనే లైక్ తులసి, వేప చెట్లు చాలా ఉంటాయి కదా, అలవీరా చెట్లు, అలాంటి వాటితోనే నేను సోప్స్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను. నేను గట్కేసర్ మండల్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అక్కడ చుట్టుప్రక్కల ఏరియాల్లోనే నేను నా ప్రోడక్ట్ని సేల్ చేసేదాన్ని. తర్వాత అంటే నేను ఇంత కష్టపడి ఇంత పై స్థాయికి వచ్చిన ఇప్పుడు మా ప్రోడక్ట్ ఐఎంఎస్పి హైటెక్ సిటీలో కూడా మాకు ఒక స్టాల్ అనేది ఇచ్చి అక్కడ మా ప్రోడక్ట్ అంతా సేల్ అవుతుంది. అన్ని దగ్గరలకు మా సోప్స్ అనేవి, ఆయిల్, షాంపూ అనేవి వెళ్ళిపోతున్నాయి. న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మంచి డిమాండ్ ఉంది. మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా మేము పెట్టాము, అవన్నీ ఆర్డర్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఇక్కడ నేను ఈ సత్యభామ అవార్డు తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన ఉమెన్స్ డే సందర్భంగా మన మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్. అండ్ స్పెషల్లీ ఈరోజు నన్ను
ఈ ప్లాట్ఫామ్ సత్యభామ అవార్డ్స్కి నన్ను పిలవడము, నాకు ఇవ్వడం అనేది చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడో మేము సివిలియన్ కాకుండా పోలీస్ ఆఫీసర్గా మేము బయట డ్యూటీస్ చేస్తుంటాము, అలాంటి వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసి మాకు కరేజియస్ అవార్డు కింద ఇప్పుడు ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ తెలిసిందే డిపార్ట్మెంట్ అంటే కొంచెం చాలా టఫ్గా ఉంటుంది అండ్ అందులో కూడా ఉమెన్ కంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుందని వినుంటారు. బట్ ఉమెన్ ఎక్కడైనా సాధించగలుగుతుంది, చేయగలుగుతుంది అనడానికి మనకు 33% రిజర్వేషన్తో పాటు ఇప్పుడు మేము చూస్తున్నాము. అండ్ మాకు కొంచెం ఇబ్బందికరంగా అంటే నైట్ డ్యూటీస్ ఉండడం కానీ, లీవ్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఉమెన్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ అనేది కొంచెం ఉమెన్కి ఛాలెంజింగ్. ఇది అలాంటి ఛాలెంజెస్లో కూడా మేము గుర్తింపు వచ్చి ఇలా అవార్డ్స్కి వస్తున్నామంటే చూడొచ్చు చేంజ్ అనేది. మీరు ఒకటే అండి, మనం జరుపుకుంటుంది ఎందుకు అంటే అట్లీస్ట్ రోల్ మోడల్స్ కింద ఇప్పుడు మమ్మల్ని చూపిస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనము సపరేషన్ అవ్వడం కానీ, డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ అవన్నీ అవసరం లేకుండా మీలో మీ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉండి మీరు సెల్ఫ్ మోటివేషన్ తీసుకొని ఒకవేళ మీరు డౌన్లో ఉన్నప్పుడు మీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మోరల్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వీ కెన్ అచీవ్. మీ డ్రీమ్స్ ఏవి ఉన్నాయో కొంచెం ఓపెన్ అప్ అయ్యి మీరు చెప్పి మీరు ఎక్స్ప్లోర్ అవి సొసైటీలో మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. అంతేగాని నాతో కాదు అని మాత్రం ఎప్పుడు ఇవ్వద్దు, గివ్ అప్ అనేది ఇవ్వకూడదని కోరుకుంటున్నాను.